గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐమ్ డాక్టర్ అయోధ్య జాకే, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే సార్. మద్యపానం వద్దు, ధూమపానం వద్దు, డ్రగ్స్ వద్దు, నార్కోటిక్ డ్రగ్స్ వద్దు, అతి చిన్న వయసులోనే వాళ్ళ మెదడులోకి బీజంలాగా ఈ డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దని పిల్లలకి చెప్పాలని చెప్పారు. మీరు గతంలో చెప్పారు ఎన్నోసార్లు. సరే, ఆల్రెడీ నాకు తెలిసిన వ్యక్తి, మా మేనమామ కొడుకు, లేకపోతే మా బాబాయి, మా మావయ్య, లేకపోతే నా భర్త ఇలా తాగుడికి బానిసైపోయాడు. కొన్ని సంవత్సరాలుగా రోజు తాగుతూనే ఉన్నాడు. ఏంటి మరి మరి మీరు వద్దు అన్నారు, సరే తాగకుండా ఆపటం చెప్పారు. మరి తాగి బానిసైన వాళ్ళకి విముక్తి లేదా? ఇంక వీళ్ళని ఇలా వదిలేయాల్సిందేనా? తాగి వాళ్ళు చనిపోవాల్సిందేనా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. డెఫినెట్గా ఆల్కహాల్ డిపెండెన్స్ డిజార్డర్. డిపెండెన్స్ అంటే ఎడిక్షన్. ఈ ఎడిక్షన్కి డీ ఎడిక్షన్ అంటే దీన్ని బయటికి తీసుకొచ్చి విముక్తి మార్గం చూపించే మార్గం ఉంది. ఆల్కహాల్ డీ ఎడిక్షన్ సెంటర్స్ అనేది ప్రతి సైకియాట్రిస్టు, ప్రతి మానసిక వైద్యుడి దగ్గర ఉంటుంది. ఆల్కహాల్ డీ ఎడిక్షన్ థెరపీ చేస్తారు. ఆల్కహాల్కి బాగా చాలా కాలంగా, కొన్ని సంవత్సరాలుగా విపరీతమైన మోతాదుకి అలవాటు పడిపోయి ఉంటే వీళ్ళని కొన్నాళ్ల పాటు హాస్పిటల్లో ఉంచి, ఎందుకంటే ఫస్ట్ ఆల్కహాల్ నుండి బయటికి రావడానికి వాళ్ళ యాక్సెప్టెన్స్ కావాలి. కొంతమందికి మోటివేషన్ ఉండదు. నాకు ఇలాగే తాగుతానా అని, ఊరికే మా ఆవిడ లాక్కొచ్చింది, మా నాన్న లాక్కొచ్చాడు, మా అమ్మ లాక్కొచ్చింది అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ తెచ్చుకోవడానికి మోటివేషనల్ ఎన్హాన్స్మెంట్ థెరపీ. మోటివేషన్ క్రియేట్ చేయాలి, యాక్సెప్టెన్స్ తీసుకోవాలి, ట్రీట్మెంట్లోకి తీసుకోవాలి, హాస్పిటలైజ్ చేయాలి. ఆల్కహాల్ మానేసినందువల్ల కలిగిన విత్డ్రాయల్ సిమ్టమ్స్, ఫిజికల్గా శారీరకంగా మానసికంగా కలిగే లక్షణాలు అంటే ఆల్కహాల్ మానేసిన కొన్ని గంటల్లోనే వణుకు, నిద్రలేమి, కండరాల నొప్పులు, ఏకాగ్రత కోల్పోవటం, కోపం, చికాకు, భయం, ఆందోళన, కంగారు, దిగులు, నిరాశ, ఇలా సైకలాజికల్గా శారీరకంగా అనేక విత్డ్రాయల్ లక్షణాలు మొదలవుతాయి. తాగాలి అన్న క్రేవింగ్, విపరీతమైన అర్జీ వీళ్ళని వెంటాడుతుంది. ఆ అర్జీతో ఎంత తెలివైనోడు, మేధావి కూడా మానేద్దామని కూడా, ఇది తట్టుకోలేకపోతున్నాను, రేపు మాందాంలే అని ఏ రోజుకు ఆ రోజు తాగటం, రేపు మాందాం, అప్పు రేపులాగా అయిపోతుంది వీళ్ళ జీవితం. మానరు, ఎప్పటికప్పుడు రేపే. సో మరి ఇంత విత్డ్రాయల్ సిమ్టమ్స్ని సైకియాట్రిస్టు హాస్పిటల్లో ఉంచి ఈ విత్డ్రాయల్ ఫేస్ని మందుల ద్వారా, హాస్పిటల్ వాతావరణం, కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం, మరి ఇంజెక్టబుల్స్, మరి కౌన్సిలింగు, వీటి ద్వారా ఈ విత్డ్రాయల్ ఫేస్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. కొంతమందిలో కాంప్లికేటెడ్ విత్డ్రాయల్ ఫేస్ అంటే కొంతమంది డెలీరియం ట్రెమన్స్లోకి వెళ్తారు. ఆల్కహాల్ మానేశాక ఒక 1 వీక్ లోపల ఎప్పుడైనా రావచ్చు. అంటే వాళ్ళు ఒక ఉన్మాదకరమైన స్థితిలోకి తమను తాము గుర్తుపట్టలేక, తమ భార్యని, తల్లిదండ్రులని, బిడ్డలను గుర్తుపట్టలేక, తాను ఎక్కడున్నాడో తెలియదు, తన పేరేంటో తెలియదు, నిద్ర పట్టదు, ఎవరెవరో వస్తున్నారు, మీదకు వస్తున్నారు, చంపేస్తున్నారని భయభ్రాంతులకు గురవటం, బీభత్సాన్ని క్రియేట్ చేయటం, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, బట్టల్లోనే పాసులెట్టి వెళ్ళిపోతారు, నిద్ర పట్టదు. ఇలాంటి కాంప్లికేటెడ్ విత్డ్రాయల్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అలాంటివి సైకియాట్రిస్ట్ యొక్క పర్యవేక్షణలో, ట్రీట్మెంట్లోనే మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఈ విత్డ్రాయల్ ఫేస్ని కంట్రోల్ చేసి ట్రీట్ చేశాక ఆ పేషెంట్కి నార్మల్ సెన్సోరియం వచ్చి పూర్తి యాక్సెప్టెన్స్తో ఎవర్షన్ థెరపీ, బాహ్య ప్రపంచంలోకి వెళ్ళాక మళ్ళీ ఆల్కహాల్ జోలికి వెళ్లకుండా మరి కెమికల్ ఎవర్షన్, అలాగే బ్యాటరీ ఆపరేటెడ్ ఎవర్షన్ థెరపీస్ని మనం ఇవ్వటం జరుగుతూ ఉంది. అది వీళ్ళు బాహ్య ప్రపంచంలోకి వెళ్ళాక మళ్ళీ తాగుడు జోలికి వెళ్లకుండా ఉపకరిస్తుంది. ఆ తర్వాత 3వ ఫేజ్లో రీహాబిలిటేషన్. మరి ఇన్నాళ్ళు ఆల్కహాల్లో గడిపిన అమూల్యమైన ఎన్నో గంటలు, ఎన్నో రోజులు వాళ్ళ జీవితకాలంలో ఎంతో వేస్ట్ అయిన దాన్ని ఒక రీహాబిలిటేటింగ్ ప్రక్రియ ద్వారా చిన్న కుటుంబ సభ్యులతో గడపటం, చిన్న చిన్న గేమ్స్, వర్క్ మోటివేషను, పాజిటివ్ హ్యాబిట్స్, పాజిటివ్ న్యూట్రిషను, వీటి ద్వారా రీహాబిలిటేట్ చేయటం. మరి డిశ్చార్జ్ చేశాక కూడా 6 మాసాల పాటు సైకియాట్రిస్ట్ దగ్గరికి రెగ్యులర్గా ఫాలో అప్, అవుట్ పేషెంట్గా వచ్చి ట్రీట్మెంట్లో ఉండి మందులు వాడుకుంటూ, అలాగే గ్రూప్ సైకోథెరపీ, ఆల్కహాలిక్ అనానిమస్ అసోసియేషన్ అనే గ్రూప్స్, అంటే తాగుడు మానేసిన వ్యక్తుల సంఘాలు, ఆ సంఘాల్లో కలిసి ఆ గ్రూప్ సైకోథెరపీలో కూడా పాల్గొనటం.
ఇలాంటి ఒక చికిత్సా విధానం సైంటిఫిక్గా మనం ముందుకెళ్తే ఆల్కహాల్ నుండి విముక్తి అయ్యే అవకాశం ఉంది. ఆల్కహాల్ అలాగే కంటిన్యూ అయితే అనేక దుష్పరిణామాలు కలిగే అవకాశం కూడా ఉంది. మీ డాక్టర్ అయోధ్య ఆర్కే, సైకియాట్రిస్ట్, విజయవాడ. నమస్తే.